ఇప్పుడు రీసెంట్ డేస్‌లో సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి, వీట్లల్లో కొన్ని మార్పులు జరగడం జరిగింది సార్. అయితే ఎలాంటి మార్పులొచ్చాయి? ఏంటి దాంట్లో? యాహ్! సో, సీబీఎస్‌ఈ అనేటువంటిది ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎవాల్వ్ అవుతూ హ్మ్. సాధ్యమైనంత మేరకు చేంజెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బోర్డు. ఓకే. ఎందుకంటే భారతదేశ విద్యా వ్యవస్థలో పర్టికులర్లీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో డిపెండ్ అయినటువంటిది సీబీఎస్‌ఈ బోర్డు మీదే. హ్మ్. సీబీఎస్‌ఈ బోర్డులో 12థ్ వరకు ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా 46,00,000. 46,00,000 మంది పిల్లలు అంటే 10థ్, 12థ్. ఓకే. సో, వీళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ఇప్పుడు. అవును. ఏ ఏడాదైనా సరే. ఇప్పుడు 46 lakhs రాస్తూ ఉన్నారు. అందులో 26 lakhs 10th క్లాస్ రాస్తున్నారు. 20 lakhs 12th రాస్తూ ఉన్నారు. ఓకే. రైట్? సో, అంత పెద్ద బోర్డు. అంతేకాకుండా ఇది సుమారుగా 24 దేశాల్లో దీని ఆపరేషన్స్ ఉన్నాయి. అంటే మన సీబీఎస్ఈ కరికులం ఫాలో అవుతున్నటువంటి ప్లేసెస్ ఉన్నాయి. ఓకే. సో మరి ఇలాంటి ఎగ్జామ్ని ఎంత పకడ్బందీగా ఉంచాలి, లేకపోతే ఇలాంటి బోర్డు ద్వారా జరిగేటువంటి ఆ, ఆ ఇన్స్ట్రక్షన్, ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్షన్ ఎంత పటిష్టం చేయాలి అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది అందరూ గమనించాల్సినటువంటిది. దానికి తగ్గట్టుగానే అది మార్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంది. హ్మ్. అదే సందర్భంలో చాలా చేంజెస్ కూడా ఉంటాయి, అంటే చాలా ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఓకే. సో ఎందుకు ఛాలెంజెస్ ఉంటాయి? హ్మ్. పెద్ద ఏరియాలో రైట్ ఇంతమందికి అది ఇన్స్ట్రక్ట్ చేయటం, డెలివరీ ఎలా అవుతుంది అనేటువంటి చూసేటప్పటికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో అలా ఛాలెంజెస్ చూస్తూ చూస్తూ ఇప్పుడు ఈ ఏడాది 2026లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఓకే. పర్టికులర్లీ ఎగ్జామ్కి సంబంధించి, సిబిఎస్ఈ 10th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే ఈ ఎగ్జామ్ని 2 ఫేజెస్లో జరిపించాలి అనేటువంటిది. సిబిఎస్ఈ అంటే ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1 ఇప్పుడు నడుస్తుంది ఫిబ్రవరిలో, ఓకే. ఏప్రిల్లో ఫేజ్ 2. సో ఎందుకు ఈ 10th క్లాస్ వాళ్ళకి 2 ఫేజ్లు? డిగ్రీ వాళ్ళు రాస్తుంటారు సెమిస్టర్ వైజ్. అది సెమిస్టర్ వైజ్. ఇప్పుడు ఈ 10th క్లాస్కి సంబంధించి 2 సార్లు ఎగ్జామ్. అదే అంటే 2 సార్లు అంటే 2 సెమిస్టర్లు అని కాకుండా 2 సేమ్ phase. ఆ ఎగ్జామ్ 2 సార్లు జరిపిస్తున్నారు. ఎందుకు అంటే 10th క్లాస్ అంటే పిల్లలు ఎవరైనా 10th క్లాస్ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అందరూ కూడా 10th బాగా చదువు, అవును. ఇన్ని మార్కులు రావాలి, అన్ని మార్కులు రావాలి, ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా రాసావు, ఎన్ని మార్కులు వస్తాయి, నీకు ఇంత పర్టికులర్గా కేర్ తీసుకుంటారు. తద్వారా పిల్లల మీద కూడా ఏంటంటే కొంత తెలియనటువంటి ఒక ప్రెజర్ ఉంటుంది, జనరల్గా ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఏమిటంటే దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా సిబిఎస్ఈ బోర్డు 2 సార్లు జరిపించాలి. ఓకే. సో ఎలా 2 సార్లు అంటే ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలు అవసరమైతే అంటే వాళ్ళు కావాలనుకుంటే మళ్ళీ ఏప్రిల్లో కూడా ఎగ్జామ్ రాయొచ్చు.